నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో తెలంగాణ సర్కారుపై సుప్రీం ఆగ్రహం. తక్షణమే అన్ని పనులు ఆపాలని ఆదేశం. ఈ నెల 16న తదుపరి విచారణ. సుప్రీం ఆదేశాలపై హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు, ప్రతిపక్షాలు. ఆదేశాలు అమలు చేస్తామన్న మంత్రులు. న్యాయం గెలుస్తుందని వ్యాఖ్య. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీం తీర్పు రిజర్వ్. ఉప ఎన్నికలు రావన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టిన ధర్మాసనం. అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు ప్రత్యేక కార్పొరేషన్. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఐఏఎస్లు పల్లె నిద్ర చేయాలన్న సీఎం. సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని మంత్రులకు సూచన. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. అరెస్టుపై ఊహాగానాలు. తెలుగు రాష్ట్రాల్లో దంచుకొట్టిన అకాల వర్షం. హైదరాబాద్ లో రోడ్లు జలమయమై నిలిచిన ట్రాఫిక్. నారాయణపూర్ జిల్లాలో పిడుగుపడి 2 మృతి. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో అల్లాడిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు. భారీగా తగ్గిన వివిధ దేశాల సూచీలు. భారత్పై మధ్యస్థంగానే కనిపించిన ప్రభావం. కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి తదుపరి కార్యకలాపాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణ, ఇతర పనులు కొనసాగించరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన కోర్టు అత్యవసరంగా పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగత బాధ్యత వహించాలని తేల్చెప్పింది. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా పర్యావరణ ఉల్లంఘనలపై నియమించిన అమికస్ క్యూరీ పరమేశ్వరన్ కంచె గచ్చిబౌలి భూములపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలను ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అక్కడ పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని వివరించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించి మధ్యాహ్నానికి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఈ ఆదేశాలు అందిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ హుటాహుటిన కంచె గచ్చిబౌలిలోని భూములను స్వయంగా పరిశీలించారు. అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు చెట్లు నరికిన ప్రదేశాలను చూపించారు. ఈ వివరాలతో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రార్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. రిజిస్ట్రార్ పంపిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం అందులోని ఫోటోలు చూస్తే కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో జరిగిన విధ్వంసం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఆ భూములకు సమీపంలోనే చెరువులు ఉన్నట్లు ఫోటోలు చూపుతున్నాయని, అక్కడి నుంచి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు కనిపిస్తోందని, అటవీ జంతువులు ఉన్నట్లు కనిపిస్తున్నాయని తెలిపింది. అలాంటి చోట కొన్ని వందల యంత్రాలతో అంత అత్యవసరంగా చెట్లు కొట్టేసి నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టడం అంటే చిన్న విషయం కాదని పేర్కొంది. ఈ కార్యకలాపాలు చేపట్టేందుకు పర్యావరణ ప్రభావ అంచనా ధృవీకరణ తీసుకున్నారా అని ప్రశ్నించింది. చెట్లు నరకడానికి అటవీ అధికారుల నుంచి అనుమతులు లేదా ఏదైనా ఇతర స్థానిక చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకున్నారా అని నిలదీసింది. ఇంత నష్టం జరుగుతుంటే సీఎస్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇందుకు కొంతకాలం జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్కడ నరికిన చెట్లను తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల్లో అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని, చెట్ల పరిరక్షణ మినహా ఎలాంటి ఇతర కార్యకలాపాలు చోటు చేసుకున్నా సీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈలోపు పూర్తి నివేదికతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ ను ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత జోక్యం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది గౌరవ్ అగర్వాల్ కంచె గచ్చిబౌలి భూములు ఇటీవలి వరకు కోర్టు వివాదాల్లో ఉన్నాయని తెలిపారు. అందుకే ఆ ప్రాంతమంతా అలా మారింది తప్ప అవి అటవీ భూములు కాదని వివరించారు. కోర్టు తీర్పులో కూడా అవి ప్రభుత్వ భూములని మాత్రమే చెప్పారని, అటవీ భూములు అని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం అటవీ భూములు కానప్పటికీ అక్కడ పెరిగిన చెట్లు కొట్టేయడానికి పర్యావరణ అనుమతి
అనుబంధ సిఈసి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. అందుకు అన్ని వివరాలను కోర్టు ముందుంచేందుకు అనుమతించారని న్యాయవాది కోరగా అంగీకరించింది. వచ్చే నెల రోజుల్లో అటవీ ప్రాంతాల గుర్తింపు కోసం అధికారులు, నిపుణులతో కమిటీ నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ కమిటీ 6 నెలల్లో నివేదికను సుప్రీంకోర్టు ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు తీర్పును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు స్వాగతించారు. హెచ్సియు భూముల్లో పనులు ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన పనులు చేపట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయానికి చెందిన 1 ఎకరం భూమిని కూడా వదులుకోబోమన్నారు. హెచ్సియుకు చెందిన భూములను సర్వే చేసి విశ్వవిద్యాలయానికి అప్పగించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు ముందు హెచ్సియు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేతలు హెచ్సియు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. ఈ క్రమంలో గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీసులు తరలించారు. మరోవైపు హెచ్సియు భూములు కాపాడాలంటూ సచివాలయం ముట్టడికి వచ్చిన వామపక్ష విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయమని పేర్కొన్నారు. విద్యార్థుల నిస్వార్థ పోరాటం వల్లనే ఈ తీర్పు వచ్చిందన్న కేటీఆర్ కంచగచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం మద్దతు పలికిన పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనొద్దని సూచించారు. అలా కొనుగోలు చేస్తే మళ్లీ బీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని తేల్చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాల్లో తెలంగాణలోనే అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను అల్పంగా చూపే విధంగా నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేట్ ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. వీ హావ్ టేకెన్ ఎ డిసిషన్ యాజ్ అ పార్టీ. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలని అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సుప్రీంకోర్టు కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామన్న వారు కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని సైబరాబాద్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీని ఆదేశించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సిలార్ మిత్తల్ నిస్సాన్ కార్పొరేషన్కు సంబంధించిన క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల వ్యయంతో 2 దశలుగా నిర్మించే క్యాప్టివ్ పోర్టులో ప్రత్యక్షంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు పోలవరం, బనకచల లింక్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రత్యేక జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వివిధ అంశాలకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్టీల్ జైంట్ ఆర్సిలార్ మిత్తల్ నిప్పన్ కార్పొరేషన్ కు క్యాప్టివ్ పోర్టు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అనకాపల్లి జిల్లా డిఎల్పురం సమీపంలో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీనికోసం కాకినాడ గేట్వే పోర్టు అగ్రిమెంట్ నిబంధనల్ని సవరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 దశల్లో నిర్మితం కానున్న ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కు మొత్తం 1,35,000 కోట్ల వ్యయం చేయనుండగా క్యాప్టివ్ పోర్టు నిర్మాణాన్ని కూడా ఆ సంస్థ 2 దశల్లో చేపట్టనుంది. క్యాప్టివ్ పోర్ట్ 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ ఉండేలా కేబినెట్ అనుమతి ఇచ్చింది. క్యాప్టివ్ పోర్టు నిర్మాణంతో సుమారు 11,000 కోట్ల పెట్టుబడి రానుందని, ప్రత్యక్షంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పార్థసారథి వివరించారు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ జట్టీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా 3 స్టార్, అంతకంటే ఎక్కువ స్టార్ హోటళ్లలో బార్ లైసెన్స్ ఫీజును 25 లక్షలకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హడ్కో నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 710 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు
చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఏపీ జెన్కో, నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్లకు ఆర్బిట్రేషన్ అవార్డుగా 1735 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ ఆర్బిట్రేషన్ అవార్డు చెల్లించాల్సి వస్తోందని మంత్రి వివరించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును సాకారం చేసేలా ఓ కొత్త సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు 85,000 కోట్ల మేర నిధులు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు చింతలపూడి లిఫ్ట్ లైనింగ్ పనులపై విచారణకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పనులకు 44 కోట్లు వ్యయం చేశారని, లైనింగ్ పాడై పదే పూడిక వస్తూ ఉండడంపై విచారణ జరపాలని కేబినెట్ లో తీర్మానించారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కు డీమెర్జ్ చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ లో ఆమోదం లభించలేదు. ఈ అంశాన్ని తదుపరి కేబినెట్ భేటీలో నివేదించనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రజల నుంచి సమస్యల్ని తెలుసుకునేందుకు ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు ఐఏఎస్ అధికారులు పల్లె నిద్ర చేపట్టాలని నిర్ణయించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు కేంద్ర పథకాలతో అనుసంధానం చేసుకుని నిధులు సాధించేందుకు కృషి చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలపై ప్రచారం విషయంలో వెనుకబడి ఉన్నామన్న సీఎం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సంక్షేమ పథకాలకు ఏపీలో చేస్తున్న వ్యయంలో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో చేయటం లేదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ప్రతిపక్షం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిందనే అభిప్రాయం మంత్రివర్గంలో వ్యక్తమైంది. 2 రోజుల తర్వాత వాస్తవాలు వెలుగు చూశాయన్న సీఎం పాస్టర్ కుటుంబ సభ్యులే మీడియాకు అన్ని విషయాలు వెల్లడించారని తెలిపారు. రెడ్ బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకుంటుంటే తప్పులు ఎందుకు వెతుకుతున్నారని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేస్తున్న మన ఇళ్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోవిందు సీతా మహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. ఈ నెల 12లోపు 3,000 మందికి శాశ్వత పట్టాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. మంగళగిరిలో దశాబ్దాల కలను 10 నెలల్లో నెరవేర్చామన్న లోకేష్ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, వాటిని పూర్తి చేసేలా అహర్నిశలు కష్టపడతారని చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ హయాంలో తప్పులు చేసేవారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ తేల్చెప్పారు. టీడీపీ రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోటు వస్తే మరొకరు చెయ్యి విరగొట్టుకున్నారని లోకేష్ గుర్తు చేశారు. రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్ అంటే ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం వచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడుగట్లేదే, ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినట్టు చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకోవటం మాకు తెలుసు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం కుంభకోణం కేసుల ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు, తయారీల అవకతవకలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపగా పత్రికల్లో కథనాల ఆధారంగా ముందస్తు బెయిల్ కోరడం సరికాదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో పిటిషన్ను నిందితుడిగా చేర్చలేదని, నోటీసులు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ దశలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం సరికాదన్నారు. వెంటనే పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఈ మేరకు మిథున్ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎండలు మండుతున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు దంచుకొట్టాయి. హైదరాబాద్లో జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి చెందగా సంగారెడ్డి జిల్లాలో 21 మేకలు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టడం సహా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్లో ఏకధాటి వానకు పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల మాన్యువల్ గా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. నెక్లెస్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
ఉన్నాయి. ఖైరతాబాద్ పంజాగుట్ట రహదారిలో కారుపై చెట్టు విరిగిపడగా 2 మహిళలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్టు కొమ్మలను తొలగించి కారును పక్కకు జరిపారు. వరద నీరు నిలవకుండా ఉండేందుకు కేసీపీ జంక్షన్, సచివాలయం, రాజ్భవన్ రోడ్డు వద్ద నిర్మించిన భారీ సంపుల వద్ద చెత్తా చెదారం కొట్టుకురాగా నీరు భారీగా నిలిచి వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చార్మినార్లోని ఓ మినార్కు చెందిన పెచ్చులు ఊడిపడ్డాయి. చాదర్ఘాట్ సహా పలు ఆర్ఓబీల వద్ద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. నీటిలో చిక్కుకున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద సచివాలయం ఎదురుగా నీరు నిలిచి చెరువును తలపించింది. సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్బాగ్, నెక్లెస్ రోడ్డు, ముషీరాబాద్ అసెంబ్లీ రోడ్డు, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి. ఓల్డ్ అల్వాల్, ఎల్బీ నగర్, బేగంపేట, మాదాపూర్, మెహదీపట్నంలోని ఎన్ఎండిసి వద్ద మోకాళ్లోతు నిలిచిన నీటిని తొలగించాయి. నల్లకుంట పద్మా కాలనీలో మురుగునీటి కాలువలు పొంగగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని హర్షవర్ధన్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్, చెంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెలంగాణ జిల్లాలోనూ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. నాగర్ కర్నూలు జిల్లా కోడన్పల్లి సమీపంలో పిడుగుపాటుతో 2 మహిళలు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఇస్త్రీతాబాద్ లో పిడుగుపాటుకు 21 మేకలు చనిపోయాయి. ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాలో వర్షం దంచికొట్టింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా రహదారుల పక్కన ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. యాదాద్రి సహా పలు జిల్లాల్లో మామిడికాయలు నేలరాలాయి. రేపు, ఎల్లుండి ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అనంతపురంలో గంటకు పైగా వర్షం కురవగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. వర్షం ధాటికి పట్టణంలోని ప్రధాన రహదారులపై వరద నీరు చేరింది. మురుగు కాలువలు వర్షపు నీటితో నిండి రోడ్లపై ప్రవహించాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, నందిగామలో చిరుజల్లులు కురిశాయి. కృష్ణా జిల్లా గన్నవరం పరిసరాల్లో మోస్తరు వర్షం కురిసింది. శాసనసభ్యులు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్కు కోర్టులు సూచనలు చేసే అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో శాసనసభ్యులు కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వరుసగా 2వ రోజు విచారణ జరిగింది. ఈ విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించడంపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని తెలిపారు. ఈ దశలో యూపీకి చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే రాణా విషయంలో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించినట్లు జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. అయితే రాణా కేసు ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వి వివరించారు. ఈ దశలో ఉప ఎన్నికలు రావంటూ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు పిటిషన్లో ప్రస్తావించగా సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిందని అన్నారు. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ దశలో స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టు కేసులతో ఒత్తిడి తేవాలని చూస్తున్నారని సింఘ్వి చెప్పగా సింగిల్ జడ్జి సూచనలు సానుకూలంగా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాతే స్పీకర్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత మహారాష్ట్రకు చెందిన సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది గుర్తు చేశారు. తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫారాలపై పోటీ చేసే వారంతా సునాయాసంగా గెలిచే పరిస్థితి ఉందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు ఖాయమని తెలిపారు. ఓ సంస్థ హైదరాబాద్, రంగారెడ్డి మినహా 90 నియోజకవర్గాల్లో సర్వే చేస్తే బీఆర్ఎస్ 76 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేలినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నేతలతో సమావేశమైన ఆయన రజతోత్సవ పాటను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పనైపోయిందన్న కేసీఆర్ 1-2 చోట్ల బీజేపీ ఉన్నా అది లెక్క కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా త్వరగా బదనామైందన్న ఆయన తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని, పాలనను చూడలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో అందిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు కోల్పోయారని, అందుకే మళ్లీ తమను కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు నష్టపోయిన ప్రజలు గతంలో మంచి ఇచ్చిన పార్టీని కోరుకుంటారని, మరొకరిని కాదని అన్నారు. బీజేపీ గురించి ప్రజలు ఆలోచించారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కేసీఆర్ తెలిపారు.
విశాఖ రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాలకు ఇచ్చిన 15.17 ఎకరాల భూమార్పిడిని రద్దు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. సినీ స్టూడియో నిర్మాణం కోసం 34.44 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. అందులో 15.17 ఎకరాలు ఇళ్ల లేఅవుట్ కోసం ఇచ్చేందుకు అనుమతించాలని రామానాయుడు స్టూడియో యాజమాన్యం వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిర్దేశిత ప్రయోజనం కోసం కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వాడరాదని తీర్పు వచ్చింది. ఈ తీర్పు మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా నివాస స్థలాలకు ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. మరోవైపు భూ మార్పిడిని అనుమతించొద్దని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్పై ట్రంప్ ప్రకటించిన 27% సుంకాలు ఏమాత్రం ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అమెరికా ఆందోళనలను పరిష్కరిస్తే సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన ఉందని గుర్తు చేశారు. ట్రంప్ సుంకాలు భారత్కు మిశ్రమ ఫలితమే తప్ప ఎదురుదెబ్బ కాదన్నారు. ఈ టారిఫ్ల ప్రభావం భారత్పై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య శాఖ విశ్లేషిస్తోందని చెప్పారు. ట్రంప్ విధించిన టారిఫ్లో 10% ఏప్రిల్ 5 నుంచి, మిగతా 17% ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ చర్చలు జరుపుతోందని, ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మొదటి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అటు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు లభించింది. ఖనిజాలు, బొగ్గు, చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధ ఉత్పత్తులకు మినహాయింపు దక్కింది. ఎరువులు, ప్లాస్టిక్, పాలిమర్ వస్తువులు, పుస్తకాలు, ప్రింటింగ్ వస్తువులు, లోహాలు, సెమీకండక్టర్ల వంటివి కూడా ట్రంప్ సుంకాల వేటు నుంచి తప్పించుకోవడం భారత్కు ఊరటేనని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. ట్రంప్ టారిఫ్ల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఐరోపా, ఆసియాతో పాటు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా S&P 500 3.1%, డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2.6% మేర పడిపోయాయి. జర్మనీకి చెందిన డాక్స్ 1.7%, ఫ్రాన్స్కు చెందిన CAC 40 1.8%, బ్రిటన్కు చెందిన FTSE 100 1.2% మేర పతనమయ్యాయి. ఆసియాలో జపాన్కు చెందిన నిక్కీ ఏకంగా 2.8% పతనం కాగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 1.1% మేర నష్టపోయింది. హాంకాంగ్కు చెందిన హాంగ్సెంగ్ 1.7% పతనం కాగా, చైనాకు చెందిన షాంఘై మాత్రం 0.2% నష్టంతో బయటపడింది. ట్రంప్ ప్రతీకార టారిఫ్ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల ప్రభావం దేశీయ విపణులపైన చూపింది. గత సెషన్లో 593 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 322 పాయింట్లు క్షీణించింది. ఉదయం క్రితం ముగింపు కంటే సుమారు 800 పాయింట్ల నష్టంతో 75,812 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. ఐటీ టెక్నాలజీ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ 75,807 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. ట్రంప్ ఫార్మా రంగాన్ని టారిఫ్ల నుంచి మినహాయించిన కారణంగా ఆ రంగంలో కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా భారీ నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ ఈ క్రమంలో 76,494 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 76,295 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 82 పాయింట్లు తగ్గి 23,250 పాయింట్ల వద్ద ముగిసింది. మయన్మార్ భూకంపంలో అద్భుతం జరిగింది. నెపిడా, మాండలేతో పాటు మరో నగరంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న 4 5 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. భూకంపం దాటికి మాండలే సెంట్రల్ సిటీలోని గోల్డెన్ కంట్రీ హోటల్ కుప్పకూలగా, దిగువ అంతస్తు శిథిలాల కింద చిక్కుకుపోయిన వ్యక్తిని బుధవారం సాయంత్రం సహాయక బృందాలు బయటకు తీశాయి. ఆ సమయంలో బాధితుడు స్పృహలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కట్టలతో హోటల్ పైకప్పునకు రంధ్రం చేసి దిగువ అంతస్తులో చిక్కుకున్న బాధితుడిని బయటకు తీసి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నెపిడాలో హోటల్ శిథిలాల కింద నుంచి 2, అతిథి గృహం శిథిలాల కింద చిక్కుకున్న మరో వ్యక్తిని కాపాడాయి. హోటల్ దిగువ అంతస్తులో పనిచేస్తూ చిక్కుకుపోయిన వ్యక్తిని తుర్కియే స్థానిక సహాయక బృందాలు ఎండోస్కోపీ కెమెరాతో గుర్తించాయి. బాధితుడు చిక్కుకున్న పైకప్పునకు రంధ్రం చేసి భూకంపం సంభవించిన 108 గంటల తర్వాత బయటకు తీశారు. అదే భవనంలో మరో వ్యక్తిని 121 గంటల తర్వాత ప్రాణాలతో కాపాడినట్లు చెప్పారు. మయన్మార్లో సంభవించిన 2 భారీ భూకంపాల్లో మృతుల సంఖ్య 3,000 దాటింది. వందలాది మంది గాయపడ్డారు.